రాయ్పూర్ వన్డేలో భారత్పై సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. క్రికెట్ అభిమానులు నిజమైన ఆటను ఆస్వాదించేలా ఇరు జట్ల మధ్య హోరాహోరీగా పోరు సాగింది. టీమిండియా నిర్దేశించిన 359 పరుగుల భారీ లక్ష్యాన్ని సఫారీలు ఛేదించారు. మరో 4 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసి విజయాన్ని ముద్దాడారు. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు రుతురాజ్ గైక్వాడ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా 66 పరుగులు చేశాడు. దీంతో సౌత్ ఆఫ్రికాకు భారీ టార్గెట్ నిర్దేశించింది భారత్. అయితే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు తొలి నుంచి మ్యాచ్పై పట్టు సాధిస్తూ వచ్చారు. ఓపెనర్ మాక్రమ్ సెంచరీ బాదాడు. బవూమా, మాథ్యూ, బ్రావిస్లు వరుసగా 46, 68, 54 పరుగులతో రాణించారు. సఫారీలు సమిష్టిగా రాణించడంతో భారీ విజయ లక్ష్యాన్ని ఛేదించారు. దీంతో 3 వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. ఈ నెల 6న ఇరు జట్ల మధ్య 3వ వన్డే జరగనుంది.